ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్కు 50 కోట్లు లంచం, షాక్లో సీఎం చంద్రబాబు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడివేడిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర ప్రజలందరినీ ఒక సరైన దారిలో తీసుకొని పోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని 11 సీట్లు గెలిచిన మన మాజీ సీఎం జగనన్న అడుగుతుంటే టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షం సీట్లు ఇచ్చేది మేము కాదు, ప్రజలు ఇవ్వాలని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి విషయాల మధ్య వైసీపీ సీనియర్ నేత ఒక అతను పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయలు నెలకు లంచం తీసుకుంటూ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం ఆపేసి చంద్రబాబు నాయుడు చెప్పింది వింటున్నాడని చెప్పడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఈ విధమైన నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ అతి త్వరగా స్పందిస్తారనే వార్తలు కూడా రావడం జరుగుతుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని నిర్మాణం అత్యంత త్వరితగతంగా పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం కూడా ఉంది.